ఎందుకు నువ్వు సచివాలయాల దగ్గరకు వచ్చి సెక్రటరీ దగ్గరకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్తా ఉన్నావు? ఇది నీ రాజకీయ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నావు. వదిలిపెట్టం జగన్ రెడ్డి. నిన్ను ఇంటి వద్దకే గతంలో పింఛన్ ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరూ కూడా ఈ కూటమి, ఎన్డీఏ కూటమి నిన్ను వదిలిపెట్టదో. నిన్న కలెక్టర్ సమావేశం పెట్టావు. కలెక్టర్ సమావేశంలో ఎవడండి ఇతను? మధుసూదన్ మురళీధర్ రెడ్డి. ఇతను ఎవడండి దాంట్లో మాట్లాడేది? అంటే తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఇంటింటికి పింఛన్లు పంచడం కుదరదు అని చెప్పి లేపాక్షి కేసులో A4గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహనిందితుడైనటువంటి మురళీధర్ రెడ్డి ఇతను డిసైడ్ చేస్తాడా? ఎంత ఆశ్చర్యం అండి. లేపాక్షి కేసులో ఏపీఐసి భూముల్ని ఇష్టారీతిని తాకట్టు పెట్టేసుకోండి, మా లంచాలు మాకు ఇవ్వండి అని వాటాలు క్విట్ ప్రోకో చేపట్టి ఇతను A4గా జైలుకి వెళ్ళి వచ్చినోడు ఈ మురళీధర్ రెడ్డి. ఇలాంటి అతన్ని సెర్ఫ్ సీఈఓగా పెట్టుకొని ఇతను నిన్న ఐఏఎస్లు కలెక్టర్ సమావేశంలో ఇతను మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా మురళీధర్ రెడ్డి దగ్గరికి, నీకున్నటువంటి పరిధి ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కారణం చెప్పు మురళీధర్ రెడ్డి. నీకేమన్నా ఎలక్షన్ కమిషన్ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దని ఆర్డర్ ఏమన్నా ఇచ్చిందా? వాలంటీర్ని ఈ పనులకు ఉపయోగించొద్దు అని ఇచ్చింది. దానికి వక్ర భాష్యాలు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను కూడా వక్రీకరిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీకి నిన్న మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ కమిటీ వెళ్ళి, అయ్యా నలిగిపోతారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నలిగిపోతారు, ఎండాకాలంలో వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు, కనీసం మీ సచివాలయాల దగ్గర తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు, వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి పింఛన్ ఇవ్వండి. ఎందుకు వ్యవస్థలన్నీ ఉన్నాయి మీ దగ్గర? లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు. ఒక సచివాలయాల్లో 1,62,000 మంది ఉన్నారు. విఏఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ స్టాఫ్ ఉంది, ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్లో లక్షల మంది ఉద్యోగస్తుల్ని పెట్టుకొని పింఛన్లు ఇవ్వడానికి మనుషులు లేరని చెప్పి వంకతో జగన్మోహన్ రెడ్డి ఈ వికృత రాక్షస రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు. దీంట్లో సమిధులవేది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. మరి ఎండలు మామూలుగా మనుషులకే తట్టుకోలేకపోతూ ఉంటే రేపు పింఛన్లు తీసుకోవడానికి సచివాలయ దగ్గరికి వెళ్తే పండు టాకుల్లాగా వాళ్ళు రాలిపోతే ఎవడు సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి? వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏది? వాళ్ళ ప్రాణాలకి వడదెబ్బ తగిలో లేకపోతే ఆ ఎండకు అక్కడికక్కడ కుప్పకూలిపోతే ఎవరు కాపాడతారు జగన్ రెడ్డి అని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషను తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తూ ఉన్నాం. ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఓటు ఇంటికే వెళ్ళి వేయించుకోమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం ఆదేశాలు ఇచ్చిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఇస్తున్న పింఛను వ్యవస్థకు కూడా అనుమతినివ్వాలి.